హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన ఛానల్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా అస్సలు చిక్కబడకుండా పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పండగలకి లేదా చుట్టాలు వచ్చినప్పుడు చాలా త్వరగా కమ్మటి సువాసనతో ఇలా చేశారంటే ప్రసాదం తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ సేమియా సగ్గుబియ్యం వచ్చేసి మనకి 10 నిమిషాలు టైం పడుతుంది. అండ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో వచ్చేసి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అండ్ ఈ సేమియా సగ్గుబియ్యంకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది అయితే నెయ్యి కంపల్సరీ కావాల్సింది. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మనకి ఇంట్లో ఉన్న అంటే పిస్తా, బాదం, ఇంకా ఇవి కిస్మిస్, జీడిపప్పు, ఇవన్నీ కూడా మనము వేగించుకొని వేసుకుంటే ఎంత వేగించుకొని వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, బాగుంటుంది తినడానికి కూడా. ఇప్పుడు ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము. సేమియా సగ్గుబియ్యం చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియాలు, సగ్గుబియ్యం, పాలు, ఇలాచి అదే అండి యాలకులు, అలానే బెల్లం, పంచదార. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి సగ్గుబియ్యాన్ని ఆ గిన్నెలోకి వేసుకొని వీటిని ఒక 2 టైమ్స్ మనం వాష్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇందులో ఈ సగ్గుబియ్యంలో మనకి చాలా నలకలు ఉంటాయి. సో ఆ నలకలన్నీ పోవాలంటే కనుక మనం శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకొని నేను 10 నిమిషాలు లేదా పావు గంట నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అందులోకి సేమియా వేసుకొని చక్కగా ఎరుపు రంగు వచ్చే వరకు మనం వేగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టిన ఈ సగ్గుబియ్యాన్ని ఇంకొక పొయ్యి మీద పెట్టుకొని అడుగు పట్టకుండా తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇందులో మనకి సేమియా కూడా ఎర్రగా వేగిపోయిందనమాట. దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ సేమియా సగ్గుబియ్యము చేసుకోవడానికి మనకి అడుగు మాత్రం అంటకూడదండి. అడుగంటితే మనకి బాగోదు, చేదు వచ్చేస్తుంది. చూసుకోండి, తిప్పుతూ ఉండాలన్నమాట సగ్గుబియ్యాన్ని. సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత అందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. ఇది ఉడుకుతున్నంతలోపే మనము పక్కన ఇంకొక స్టవ్ మీద బెల్లంలోకి కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకుందాము. బెల్లం పాకమేం అవసరం లేదు, కరిగితే చాలండి. ఇందులో మనకి సగ్గుబియ్యము, పాలు చక్కగా మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులోకి సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియాని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకొని సేమియా ఉడికిన తర్వాత అందులోకి బెల్లం, పంచదార యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను బెల్లం పోసిన వీడియో మనకి కొంచెం స్కిప్ అయింది. నేనైతే పోసేసాను. మనం వడకట్టుకుని తీసుకోవాలి. దాంట్లో ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే కనుక పోతుందన్నమాట. ఇది మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలాచి వేసుకుని మనం ఒక్కసారి కనుక తిప్పుకుంటే మనకి పర్ఫెక్ట్ పాయసం రెడీ అయిపోతుంది. సువాసనతో రెడీ అయిపోతుంది. మనకి ఏంటంటే సగ్గుబియ్యం నేను టైం లేక నేను కొంచెము లేట్గా వేసాను. కొంచెం మీరు ఒక పావు గంటన నానబెట్టుకుని వేయండి. అలానే మనకి చిక్కబడకుండా సీక్రెట్ ఏంటంటే మనకి లాస్ట్లో వచ్చేసి చిక్కబడకుండా పాయసం ఉండాలి అంటే పాలు ఖచ్చితంగా వేరే చోట, అంటే మనం పాలు పోసేసాం కదా, ఫస్ట్ పోసిందేమో పచ్చిపాలు పోసేసాను. తర్వాత మనం వాటిని కాచుకుని మనం పాయసం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వేడి వేడి పాలు యాడ్ చేసుకుంటే మనకి ఎప్పటికీ కూడా పాయసం చిక్కబడదు. ఆ పాలు వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎక్కువ టైం ఉంచకూడదు. అలానే ఇంకొక కడాయి తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్ని కూడా చక్కగా ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేగించుకొని మనం పాయసం మీద ఈ డ్రై ఫ్రూట్స్ని నేతితో పాటు వేసేసుకోవడమే అండి. అంతే అండి, వేడి వేడి సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇది తినడానికి చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కూడా, అంత బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతే అసలు స్వీట్ తినను, అలాంటిది నేను కూడా చాలా మంచిగా ఈ స్వీట్ తింటున్నాను. బాగుంటుంది. ఎందుకంటే మనకి ఈ సేమియా సగ్గుబియ్యం అనేది ఒంటికి చాలా చలవ చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు తింటే చాలా మంచిది కాబట్టి సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. అలానే నేను చేసిన ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.
అలానే మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి. అలానే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ చేసి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇచ్చి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ బాయ్ బాయ్.